హ్యాపీ హోలీ శ్రీవారు. థ్యాంక్ యూ. హోలీ అంటే ఏంటి జ్యోతి? ఏమోనండి, దేశమంతా ఘనంగా జరుపుకుంటారు కదా, అందుకే మనం కూడా సంతోషంగా జరుపుకోవాలని ఇలాగా. మరి హోలీ అంటే తెలుసుకోవాలి కదా. ఉమ్, హోలీ చెప్పండి. అంటే హోలిక అనే రాక్షసి. ఈవిడ హిరణ్యకశిపుడి చెల్లి. ఉమ్, భక్త ప్రహ్లాదుని చంపమని హోలికకి పురమాయిస్తాడు హిరణ్యకశిపుడు. ఉమ్, హోలిక భక్త ప్రహ్లాదుని ఒడిలో పెట్టుకొని మంటల్లో దూకుతుంది. ఉమ్, భక్త ప్రహ్లాదుడు విష్ణు భక్తుడు కదా, ఉమ్, విష్ణుమాయ ఉంటుంది కదా. ఆ విష్ణుమాయ వల్ల భక్త ప్రహ్లాదుడు బతుకుతాడు. హోలిక మంటల్లో పడి కాలిపోయి చనిపోద్ది. ఉమ్, అలా కాలిపోయి చనిపోయిన రోజున హోలీ అని అంటారు. ఉమ్, దీనికి ఇంకోటి కూడా ఉంది. ఉమ్, దీన్ని హోలీ డోలోత్సవం అని కూడా అంటారు. ఉమ్, డోలోత్సవం అంటే శ్రీకృష్ణుడు గోపికలతో కలిసి బృందావనంలోని రంగులు పువ్వులు జరుపుకొని ఉత్సవం జరుపుకున్నాడు. ఉమ్, అలా రంగులు పువ్వులు జల్లుకోవడం వల్ల మనుషుల మధ్య ప్రేమ అనురాగాలు వెల్లివిరుస్తాయని ఒక నమ్మకం. ఉమ్, అలాగే దీనికి చాలా కథనాలు ఉన్నాయి. రాధమ్మ ఉయ్యాల్లో పడుకుంటే రంగులు పొలిగినట్టు ఇలా చాలా చాలా ఉన్నాయి. అంటే మనకు తెలిసింది చిన్నది. దాన్ని కూడా తెలుసుకోకుండా చేసుకోవడం తప్పు కదా. ఉమ్. ఇప్పుడు చేసుకో హోలీ. ఓకే. హ్యాపీ హోలీ. థ్యాంక్ యూ. మన వ్యూయర్స్ అందరికీ కూడా హోలీ పండగ శుభాకాంక్షలు. మీరు కూడా ఇలాగే ప్రేమ అనురాగాలతో చక్కగా వెళ్ళి విరియాలని మేము కోరుకుంటూ హ్యాపీ హోలీ. హ్యాపీ హోలీ అండి. థ్యాంక్ థ్యాంక్ యూ. యూ.